వాడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తాడు, సీఎం గారు వాడు సీఎం అయినా అసలు వాడు అనౌన్స్మెంట్ చేయడు, ఏం చేయడు. ఈ పిరిబాసుల మనవాడు అదే సగం టికెట్ పెట్టనుండే ఏం పిరిబాసు. 6 గ్యారెంటీలు అంటే గుద్దిరు కథం అయిపోయింది అని కూసబెట్టిరు. ఇప్పుడు ఏం చేసిండు కేసీఆర్ గడన్నా నయ్యమ్మ వాడు ఏడన్నా సల్లాగా ఉండను వాడు అమ్మ వానికి సలాం కొట్టాల వానికి. అసలు సార్ ఈ రేవంత్ రెడ్డి సార్ కనుక సీఎం అయితే సమ్మె ఉండదు, స్ట్రైక్ ఉండదు అనుకున్నాం సార్ మేము. ఇప్పుడు కైగా పోతాడు, ఇంకా 2 ఏళ్ళు అవుతాడు, వీక్తాడు, ఉంటాడా ఇంకా ఏడుంటాడు, ఇంకా వచ్చి ఈడికే చెప్తాడు కొట్టుకోలేదు మనం ఇంకా తెస్తారు. మేము ఇందిరా పార్క్ దగ్గర వేల మంది వెళ్ళాము, తర్వాత సమ్మె నోటీస్ ఇచ్చినాము. అయినా కూడా ఆయన చర్చలకు పిలవలేదు, మమ్మల్ని పిలిచి అడగలేదు. ఆర్టీసీ వాళ్ళంటే అంత ఇది అయిపోయింది, ఆయన పిలవలేదు. మా సమస్యలు పరిష్కారం చేయాలనుకుంటే ఒక 1 అవర్లో అయిపోతుంది సీఎం తలుచుకుంటే. కానీ సీఎం ఇంతవరకు కూడా అసలు ఆర్టీసీ జేఏసీ కానీ యూనియన్ నాయకులను కానీ ఎవరిని కూడా పిలిచి మాట్లాడలేదు. మహిళలకు ఫ్రీ అని చెప్పి ఇది బాగా ఫుల్ సక్సెస్గా చెప్తుంది. మరి దాన్ని అమలు చేసిన మాకు ఇంత అన్యాయం చేస్తే ఎట్లా? గవర్నమెంట్ ఒక చిత్తశుద్ధితో ఆలోచించి అప్పుడైతే మంచిగా ఉన్నది, మంచిగా ఉంది. రైతు బంధు వేసిండు, 3 పైసలు వేసిండు, ఇన్ పొందగాను ఏది కూడా లేదు.